ఆంధ్రప్రదేశ్లో చేనేత రంగానికి చంద్రగ్రహణం పట్టింది. వ్యవసాయం తర్వాత రెండో పెద్ద రంగమైన చేనేతను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. వైఎస్ జగన్ కంటే ఎక్కువగా పథకాలు ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి గెలిపించినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతన్నలు. కరోనా సమయంలో కూడా జగన్ ఇచ్చిన పథకాలు తమకు ఎంతో మేలు చేశాయని, ఇప్పుడు చేయడానికి పని లేదు, తినడానికి తిండి లేకుండా చేస్తున్నారని వాపోతున్నారు. కాకినాడ జిల్లాలో దినదిన గండంగా మారిన చేనేత కార్మికుల దుస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, విభజిత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలన సాగిన సమయంలో చేనేత రంగానికి ఎంతో మేలు జరిగింది. స్వయంగా చేనేత కార్మికులే ఈ విషయాన్ని వారి నోటితోనే చెబుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు పాలనలో చేనేత కార్మికులు అష్ట కష్టాలు పడుతున్నారు. ముడి సరుకుల ధరలు బాగా పెరిగిపోవడంతో చేయడానికి చేతి నిండా పని లేక ఒక్కోసారి పస్తులుండాల్సిన దురవస్థలో జీవిస్తున్నారు. మరోవైపు సహకారం రంగం కూడా నిర్వీర్యం కావడంతో దానివల్ల కూడా చేనేత కార్మికులకు ఎలాంటి ఉపయోగము లేకుండా పోయింది. ఆప్కో నుంచి గ్రామాల్లోని సహకార సంఘాలకు కోట్లాది రూపాయల బకాయిలు విడుదల కాక సంఘాల మీద ఆధారపడ్డ వారి పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. చంద్రబాబు మాటలు నమ్మితే మోసపోతామని చేనేత కార్మికులకు మరోసారి అర్థమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 24,000 రూపాయలు నేతన్న నేస్తామని ఒక పథకం ప్రవేశపెట్టారు. అంటే ఆ పథకం ఎంతవరకు ఉపయోగపడ్డదంటే, చేనేత వృత్తి లేకపోయినా సరే 24,000 రూపాయలతోటి కాస్త అయినా సరే ఆ కుటుంబాలకు గడిచే పరిస్థితి ఉంది. మాకు కానీ చేనేత సొసైటీలకి, ముఖ్యంగా చేనేత సహకార సంఘాలకి, చేనేత సొసైటీకి రావాల్సిన ఆప్కో నుంచి బకాయిలు కూడా రావడం లేదు. దీనివల్ల పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మీరు అధికార నిర్లక్ష్యమా, మీ నిర్లక్ష్యం అనేది కూడా ఒక్కసారి గమనించవలసిందిగా కోరుచున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని యు కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లో చేనేత కార్మిక కుటుంబాలు ఎక్కువగా జీవిస్తున్నాయి. ముఖ్యంగా యు కొత్తపల్లి మండలం జంధాని చీరల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఈ మండలంలోని యు కొత్తపల్లి, వాకతిప్ప, అమీనాబాద్, ఉప్పాడ, మూలపేట గ్రామాల్లో తయారయ్యే జంధాని చీరలు దేశవ్యాప్తంగా పేరు పొందాయి. జిల్లా వ్యాప్తంగా విస్తరించిన జంధాని చీరలు ఎంతో ప్రసిద్ధి చెందగా ఇక్కడి చేనేత కార్మికుల జీవితాలు మాత్రం రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. చేనేత ముడి సరుకులు 30% పైగా పెరగడంతో చీరల ధరలు పెంచాల్సి వస్తోంది. అయితే వినియోగదారులు మాత్రం తమ గ్రామాల్లో కొనే సమయంలో ధరలు ఎక్కువగా ఉన్నాయని, రావడానికి సంకోచిస్తున్నారని చెబుతున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేతన్న నేస్తం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా 24,000 రూపాయల చొప్పున అందింది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా చంద్రబాబు ఇచ్చిన 25,000 హామీ నెరవేరలేదు. అధికారం కోసం తమకు జగన్ కంటే ఎక్కువ ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని చేనేత కార్మికులు వాపోతున్నారు. యు కొత్తపల్లి మండలం వాకతిప్పలో ఆర్థికంగా నలిగిపోతున్న చేనేత కుటుంబాల దీన స్థితిపై మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం నేను పిఠాపురం నియోజకవర్గంలోని వాకతిప్ప అనే గ్రామంలో ఉన్నాను. జామ్దాని చీరలకు పెట్టింది పేరు ఈ వాకతిప్ప గ్రామం. ఈ వాకతిప్పలో చేనేత కార్మికుల జీవితాలు ఎట్లా ఉన్నాయనేది చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేను గోపి లక్ష్మి అనే ఒక చేనేత కార్మికురాలు ఇంటి వద్ద ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ఆమె గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ చేనేత కార్మికు సంబంధించి వృత్తిలో జీవిస్తున్న పరిస్థితి అయితే ఉంది. భర్త లేడు, కేవలం పిల్లలతోటే ఆమె జీవిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా చీరలు నేస్తే కానీ వీరి కుటుంబం పోషించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ముడి సరుకుల ధరలు పెరిగిపోవడంతో నేసిన చేతకి ధర రావట్లేదని చెప్పి వీరంతా కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్క సందర్భంలో పస్తులుండి కూడా జీవిస్తున్న పరిస్థితులు కూడా వీళ్ళకి దాపురించాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చేనేత చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం లక్ష్మితో ఉన్నాము, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ లక్ష్మి గారు, మీరు ఎంతకాలం నుంచి ఈ చేనేత వృత్తిలో రాణిస్తున్నారు? ఎలా ఉందమ్మా? 40 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి బాబు. అప్పటికి ఒక 5-6 నెలలు 8 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నామండి. పగలో మాపులు నేసిన పొట్ట గడిచి ఎత్తు కనిపించలేదు బాబు. చూస్తే రేట్లు పెరిగిపోయాయండి. మా చేనేత కార్మికుల పరిస్థితి చాలా దెబ్బేసేసిందండి. డబ్బులు వేసేవారు గవర్నమెంట్ అయ్యి లేవండి మాలాంటి వాళ్ళు తినటానికి. జగన్ ఉన్నప్పుడు 24,000 వేసేవాడు బాబు సంవత్సరానికి. ఆ ఇంటే కొంత ఇదిగా ఉండేదండి. ఇప్పుడు అయ్యి లేవు బాబు ఇవి 2 సంవత్సరాల నుంచి.
ఎలా పోతున్నారమ్మా? ఎలాగండి అంతే అండి, ఓ పూట తిన్నట్టు ఏదో అలాగా జీవించమే అండి బాబు. ఇప్పుడు ఈ చీర నెయ్యాలంటే ముడి సరుకులు కూడా కొనాలి కదమ్మా. గతానికి ఇప్పటికి ముడి సరుకుల ధరలు ఎలా ఉన్నాయమ్మా? చాలా రేట్లు ఉన్నాయండి. గతానికి 1000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 3000, 2500 చిల్లర అమ్ముతుందండి. పొడి ప్యాకే కాదు, జరిగే కాదు, ఏదన్నాను బాబు. కొనుక్కోలేక చెత్త కూడా లేక 6 రోజులు కూకుంటున్నామండి. అసలు రోజుకి ఎన్ని చీరలు అమ్ముతారు నేస్తారమ్మా మీరు? రోజుకే చీర అయిపోదండి బాబు. ఈ పట్లు వచ్చాక వారానికి 10 రోజులకి అవుద్దండి. అదన్నా శ్రద్ధగా నేస్తేని. 20 సంవత్సరాలు నేను దాదాపుగా 20 సంవత్సరాలు బట్టి బయట స్వాగతం లిమిటెడ్స్ నేర్చుకుంటామండి. నేర్చుకుంటే అప్పుడు ఒక చీర నేస్తేనే మాకు డిజైన్ పెట్టి వచ్చేదండి. అంటే 1000 రూపాయల నుంచి సుమారు అప్పుడు అయితే ఒక చీర నేస్తే 1000 రూపాయల నుంచి 10,000 దాకా మజూరు వచ్చేస్తారు. అంటే డిజైన్ పెట్టండి. ఇప్పుడు తీర నేద్దామంటే మనకు ఆ రకం ఇచ్చి నేను స్వాగతం లేడండి. మేము ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా కూడా బసాయం పైన వేస్తున్నామండి. అప్పుడు ఒక చెరీ బండి కొనాలంటే అండి ఒక 500 ఉండేదండి, ప్యూర్ వెండి అండి. ఇప్పుడు అదే బెండ్ కొనాలంటే 1500 ఉందండి, ప్యూర్ అండి. కానీ ఒకప్పుడు ప్యూర్ నేసేవాళ్ళండి, జామ్దాని అండి కొనుక్కునేవారండి ఏదో రకంగా. ఇప్పుడు దాని తగ్గ దాని పవన్లో వచ్చిందేమో జామ్దాని వేసి మొత్తం పోయిందండి. అంటే యాంటు నిమిస్తం అంతా పోయిందండి. ఏంటి ఈ పూటకి ఏదో మేము తినక ఏదో అలా వేసుకున్నాను. జగన్ అన్నప్పుడు 24,000 వేసేవారండి సంవత్సరానికి. మా పట్టుకుడికి దానికి అలా సరిపోయాయండి. వీళ్ళు అప్పుడప్పుడు సొసైటీ ఏదో చిన్న లోన్లు ఇచ్చేవారండి. ఇంకా అలా మనకు సరిపోయాయండి. ఈ మధ్య కంటే సొసైటీ సరిగ్గా లేదండి. జగన్ గారు డబ్బులు లేవు కాబట్టి ఏమంటే ఒక పూట తినే ఒక పూట తినక పట్టాలా కట్టుకుంటారు సార్. మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, మరి ఆయన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇంకా ఆయన అంటే ఎవరు పట్టించుకున్నట్లేదు సార్. అలా అందరూ అంటారండి, నేను అంటాను, మీరు అంటారు, ఇంకొకరు అంటారు, కానీ పట్టించుకునే వాళ్ళు ఉన్నారు కదా సార్. మీరు అనుకున్నారా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు మా జీవితాలు బాగుంటాయని? అనుకున్నాం, కానీ ఏం ఉపయోగం లేదు కదండి. చేనేతకి ఏం లేదండి. ఇది మనం చూస్తున్నాము. చేనేత కార్మికులు అయితే ఒకటే చెప్తున్నారు, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాకు ఏడాదికి 24,000 రూపాయలు మాకు సహాయం అందేది. ఆ సహాయంతో ముడి సరుకులు కొని మా జీవనోపాధి మెరుగుపరుచుకునే పరిస్థితి ఉంది. కుటుంబ ప్రభుత్వ అధికారులు 2 నెలల్లో కూడా కనీసం ₹1 కూడా మాకు విదల్చని పరిస్థితి దాపురించింది. దీంతో తాము ఒక పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఎందుకంటే అటు ముడి సరుకులు కొనలేక, ఇటు నేసిన చీరకు మద్దతు ధర రాక చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పి చేనేత కార్మికుల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రజలు శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, వాకతిప్పనేని. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేనేత కుటుంబాలను ఆదుకోవడం కోసం ఉచిత విద్యుత్తో పాటుగా ఒక్కో కుటుంబానికి ప్రతి ఏటా 24,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ప్రతి లబ్ధిదారుడు వైఎస్ జగన్ అందించిన సాయంతో నేతకు సంబంధించిన ముడి సరుకులతో పాటుగా తమ కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చుకునేవారు. ఎంతో అందంగా మహిళల మనసు దోచే జామ్దాని చీరలు అద్భుత కళా నైపుణ్యంతో కనిపిస్తాయి. కళ్ళు చెదిరే డిజైన్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ ఈ చీరలను తయారు చేసే చేనేత కార్మికుల జీవితాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కొత్తపల్లి గ్రామంలోని చేనేత కుటుంబాల నుంచి మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. జామ్దాని చీరలకు పెట్టింది పేరు పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం. ఒకప్పుడు ఇక్కడ దాదాపు 2,000 వరకు చేనేత కార్మికులు ఉండేవారు. 800 మగ్గాల్లో జామ్దాని చీరలు నేసి దేశ విదేశాలకు కూడా ఇక్కడి నుంచే సప్లై చేయడం జరిగేది. ప్రస్తుతం అయితే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 800 మగ్గాలు కాస్త 350కి చేరుకోవడంతో చేనేత కార్మికులు ఏ ఉపాధి చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకవైపు ముడి సరుకులకు సంబంధించి పెట్టుబడులు పెరిగిపోవడం, మరోవైపు ఈ పవర్కు సంబంధించిన టారిఫ్ రాకపోవడం, అదేవిధంగా నేసిన చీరకు సరైన ధర కూడా రాకపోవడంతో వీరంతా కూడా చాలా ఆర్థికంగా సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది చేనేత కార్మికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పయ్యా, ప్రస్తుతం ఎలా ఉంది చేనేత మార్కెట్? మార్కెట్ అంటే ప్రస్తుతానికి గత గవర్నమెంట్కి ఇప్పటికైతే చాలా వ్యత్యాసాలు వస్తాయండి. నేస్తం ప్రధానంగా తీసేయడం వల్ల మధ్యతరగతి చేనేత కార్మికులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అలాగే మాకు పడుగు పేక అంటే రేషం అంటాం, పట్టు ఇది పట్టు పొడుగు అండి, పట్టు పేక నేసేది పొడుగు అంటాం. ఈ పేక రేట్ వచ్చి గత ప్రభుత్వంలో 4,800 అలా ఉండేది. ఈ ప్రభుత్వంలో ఇంచుమించు సుమారుగా 8,000, 9,000 వరకు అయిపోయింది. ఇలా అయిపోవడం వల్ల నేసే చీర కాస్టింగ్ హెవీ అయిపోయింది. అలాగే ఇది జరీ వస్తుందండి, గోల్డెన్ జరీ అంటాం. మేము బుటాలకి థ్రెడ్స్ వాడతాం. ఈ జరీ కూడా కట్ట 450 నుంచి 600 ఉండే కట్ట ఇప్పుడు 1,200 నుంచి 1,800 వరకు పెరిగిపోవడం జరిగిపోయింది. హాఫ్ అయిన్ కానీ ప్యూర్ కానీ అలా రేట్లు విపరీతంగా పెరగడం వల్ల
ఒక చీర తయారీ, ఒక సాదా చీర తయారీ 5,000 అయిపోయింది. 5,000 గతంలో మేము 2,500కి 3,000కి అమ్మే చీర ఈ రోజున 5,000 అవటం వల్ల మార్కెట్ కుసించిపోయింది. దీనికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి పేపర్ ప్రకటనలు ఉంటున్నాయి కానీ ఎటువంటి లాభాలు చేకూర్చడం లేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేనేత కార్మికులకు కుటుంబానికి ఈ ముడిసరుకులు కొనుక్కోవడం కానీ వారి జీవనోపాధిని ఆదుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేతన్న నేస్తం కింద ఏడాదికి 24,000 రూపాయలు ఇచ్చేవారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఉందంటారు. నేతన్న నేస్తం అంటే నేతన్నకు గుర్తు తెచ్చిందే వైఎస్ఆర్ అండి. అంటే 50 సంవత్సరాలు పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టింది ఆయన బీసీ వర్గాల్లో చేనేత కుటుంబాలకి. తర్వాత అదే అంశగా జగన్ జన్మదిన సందర్భంగా 24,000 స్టేట్మెంట్ ఇచ్చే 4 సంవత్సరాలు, అందులో కరోనా లాంటి సంక్షోభంలో వరుసగా నెలలో ఇచ్చిన ఏకైక సంక్షేమ గవర్నమెంట్ ఏదైనా ఉందో అది జగన్ అని చెప్పచ్చు. చేనేత బడుగు బలహీన వర్గాలు కుటీర పరిశ్రమల్ని అతి దగ్గరగా చూసిన కుటుంబాలు ఏమన్నా ఉన్నాయంటే రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరో లేరు ప్రస్తుతానికి. ఇప్పుడు నుంచి ఏదైనా చూసి ఈ వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ అండి నేత పరిశ్రమ. ఇది సిరాకొచ్చిపోతున్నారు. ఎందుకు సిరాకంటే ఇప్పుడు పట్టు పెరిగిపోయింది, పాలిస్టర్ వేయాలి, పాలిస్టర్ వేసిన చీర అమ్మాలి, అమ్మితే ఒకసారి కొనుక్కుంటారు, రెండోసారి ఉప్పటి చీర ఇడిపోయిందని పోతున్నారు. అలాగే మాకు రాను రోడ్డు ఖాళీ ఉండేది కదండి. దేవుడి దయ వల్ల ఈ గవర్నమెంట్ల దయ వల్ల కూడా మొత్తం వ్యవస్థ పాడైపోవడం ఖచ్చితంగా జరిగింది. మా మండలంలో నాకు తెలుసుండి 1,000-1,500 మగ్గాలు ఉండేయండి. అలా నా వయసు పెరిగే కొలది ఇప్పుడు 400 మగ్గాలకు వస్తాయండి. జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి మాకు సంవత్సరానికి 24,000 మాకు ఇచ్చేవారు. మా మామూలు మాట్లాడేటోళ్ళకి 18,000 ఇచ్చేవారండి. ఇప్పుడు అవి కాక మాకు ఇచ్చేవారండి 18,000 అటు ఇచ్చేవారండి 45 సంవత్సరాలు దాటిన కాడి నుంచి. ఇప్పుడైతే ఇంకేం లేవండి. ఇంకా 18 సంవత్సరాలు దాటిన కాడి నుంచి ఇస్తాను 1,500 ఇస్తాను నెలకి, అవి కూడా లేవండి. ఏం లేవండి. అమ్మ నువ్వు ఏం చదువుతున్నారో తల్లి? ప్రభుత్వం నుంచి నీకేం పథకాలు వస్తున్నాయి? ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానండి. అమ్మకు వందనం అనేది నాకు పడలేదండి. అంటే గతంలో అమ్మ కూడా పడిందండి. గతంలో వచ్చాయి 5 years వచ్చాయి. ఈ ఇయర్ అయితే రాలేదు. ఎట్లా ఉంది మీ చేనేత కార్మికులు ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ప్రభుత్వాన్ని మనం ఏమి అంచనాకైతే లేదు కానీ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కూడా బాగుండేదండి. తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా చాలా బాగుండేది. దాదాపు ఒక కుటుంబంలో అంటే మాది లేబర్ కుటుంబం అనుకోండి సపోజ్, దాదాపు సంవత్సరానికి 80,000 దాకా వచ్చింది. 80,000 ఎలాగ వచ్చిందంటే చదువుకుంటే పిల్లడికి 15,000 వేసేవారండి అమ్మఒడి. తర్వాత 24,000 ఒకటి వచ్చిందండి. తర్వాత ఇంట్లో 45 సంవత్సరాలు దాటి ఉంటే ఆవిడకేమో 18,750 రూపాయలు అంతా దానికి వచ్చేదండి. ఈ ఇలాంటివన్నీ కూడా మేము చాలా పోయాయండి. అప్పుడు చాలా బాగా వచ్చేయండి. ఇప్పుడైతే ఏమీ లేవు. అంటే అప్పుడు నిజంగా వీళ్ళు ఏమనేవారంటే రాష్ట్రాన్ని బాగు చేస్తలే కానీ అప్పులు తెచ్చి మాకు పెడుతున్నారని వారు. ఆయన అప్పులు తెచ్చెట్టాడో ఏం తెచ్చెట్టాడో మాకు సంబంధం లేదండి. ఒక క్వశ్చన్ చెప్పండి. వైఎస్ జగన్ పథకాలు ఇచ్చేసి సోమరపోతుల కింద చేసేస్తున్నానని ఒక ప్రచారం చేశారు. నిజంగా ఆ పథకాలు అందుకుని మీ కుటుంబం అంతా సోమరపోతులుగా జీవించారు ఆ రోజు? సోమరపోతుల కింద జీవించండి. ఆయన నిజంగా ఆ డబ్బులు ఇచ్చిన చేత వాళ్ళ లేబర్ అప్పుడు బాగుపడ్డారు. కరోనా టైంలో కూడా ఇప్పుడు పొడుగు పేక పెరిగిపోయింది. తర్వాత ఏంటంటే మనకి పథకాలు కూడా రాకపోవడంతో ఎప్పుడైతే పథకాలు రాకపోయాయో వీళ్ళు ప్రజల దగ్గర కూడా డబ్బులు కొంచెం ఇబ్బంది. పథకాల విషయం పక్కన పెడదాం. అది చేనేతకి కానీ మీ సహకార సొసైటీలకి దాదాపు ప్రభుత్వం 200 కోట్ల పైగా ఎంత ఇవ్వాలి డబ్బులు. ఆ డబ్బులు ఇచ్చిందా? ఎన్నికలు జరిగాయి అంటారు. ఎన్నికలు ఇంకా మనకి సొసైటీలకు ఇప్పుడు వచ్చే ఎన్నికలు లేవు. మరి గవర్నమెంట్ అలాగే నడిపించేస్తుంది నత్తనడక కింద. అది ఏంటనే తెలియదు. సొసైటీల నుంచి కూడా మాకు ఏమీ ఉపయోగం ఏమీ లేదు. కుటుంబాల పరిస్థితి అంటే చేనేత కుటుంబాల పరిస్థితి ఈ ప్రభుత్వం ఎట్లా ఉన్నాయి? చేనేత కుటుంబ పరిస్థితి అంటే మినిమం పొడుగు పేక వచ్చి ఒకప్పుడైతే 4,000 పెడితే ఒక 6,000 లోపల పొడుగు పేక వచ్చేసిందండి. ఇవాళ అదే పొడుగు పేక కొనాలంటే 25,000 నుంచి 30,000 దాకా అవుతుంది. సపోజ్ ఏదో కొనుక్కొని నేసుకుంటున్నాం అనుకుంటే మాస్టర్ వేవర్స్ ఏమో ఇది షేర్ ఏదో కొనుక్కుంటున్నారు తీసుకుంటున్నారండి మాస్టర్ వేవర్స్. అది కస్టమర్ వచ్చి మార్కెట్లో సేల్ పెడుతుంటే ఇది పాత ఐటమే కదా, అప్పుడు మీద రేటు తగ్గాలి కానీ రేటు ఎంత పెరుగుతుంది అని కొనుక్కుంటే కస్టమర్ అంటుందండి. సపోజ్ వాళ్ళకి లేకపోయి వాళ్ళకేమో మాస్టర్ వేవర్స్ బయట మార్కెట్లో షేర్ విలువ లేదు, అంటే విలువ ఉంది కానీ రేట్ లేదు. ఇక్కడ ముడిసరికేమో రేట్ ఎక్కువైపోయింది. వాళ్ళేమో మధ్యలో మాకు సరిగ్గా ఎత్తలేదు. ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఇది వరకు ఆల్ ఓవర్ సారీస్కి 10,000 ఇచ్చేవారండి. ఇవాళ అదే ఆల్ ఓవర్ సారీస్కి ఒకవేళ నేస్తుంటే నిజంగా నెల నుంచి 15 రోజులు పడుతుందండి. దానికి 7,000 కూడా ఇస్తలేదండి. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలోని యూ కొత్తపల్లిలో జీవిస్తున్నటువంటి చేనేత కార్మికులు అయితే ఒకటే తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముడిసరికి కొని 15 రోజుల పాటు శ్రమించి
చీర తయారు చేసినప్పటికీ మార్కెట్లో ఆ చీరకు వాల్యూ లేకపోవడంతో తామంతా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదైతే 24,000 ఏటా ముడిసరుకుల కోసం ఆర్థిక ఇబ్బందుల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు ఆర్థిక సహాయం అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని 25,000 రూపాయలకు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని నమ్మాము. తీరా చూస్తే ఇప్పుడు మోసపోయిన పరిస్థితి ఉంది. 2 ఏళ్ళైనా కనీసం ఇప్పటివరకు కూడా కనీసం ₹1 ఇచ్చి చేనేత కార్మికులను ఆదుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా వీరందరూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం చేనేత కార్మికులను దృష్టిలో పెట్టుకుని ఆర్థికంగా సహాయం అందించాలని చెప్పి వీరంతా కూడా కుటుంబ ప్రభుత్వం దీనంగా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, యు కొత్తపల్లి నుండి. ఏపీలో చేనేత సహకార సంఘాలకు ఆప్కో నుంచి 222 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉంది. బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తే చేనేత సహకార సంఘాలు మళ్లీ జీవం పోసుకుంటాయి. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ఆ మాటే మరిచారు. దీంతో గత ఏప్రిల్ 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఆప్కో బకాయిలు చెల్లించి సంఘాలకు ఎన్నికలు జరిపించాలనే డిమాండ్తో కాకినాడ కలెక్టరేట్ ఎదుట నేతన్నలు ఆత్మ గౌరవ దీక్షలు నిర్వహించారు. అయినా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా అనిపించలేదు. దీంతో ఏప్రిల్ 21న పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాడిపత్రిలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు దుర్గా రమేష్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా పోలీసులు దీక్షను భగ్నం చేశారు. సహకార సంఘాలకు చెల్లించాల్సిన 222 కోట్ల 77 లక్షల రూపాయలు ఒకేసారి చెల్లిస్తే వడ్డీల బారి నుంచి సహకార సంఘాలు బయటపడతాయి. ప్రస్తుతానికి కొంత ఊపిరి పీల్చుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అలాగే ముడిసరికిచ్చి పని కల్పిస్తే ఈరోజు రాష్ట్రంలో సుమారు 2 లక్షల మంది చేనేత కార్మికులుగా ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. వాళ్ళందరికీ ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుంది. అలాగే మీరు ఏదైతే గత ఎన్నికల్లో హామీ ఇచ్చారో 24,000 నేతన్న నేస్తం 24,000 నేతన్న నేస్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చేది. మేము వస్తే 24,000తో ₹1,000 కలిపి 25,000 ఇస్తాం నేతన్న భరోసా అని చెప్పారు. ఇప్పటికీ 2 సంవత్సరాల పైన అవుతుంది. మేము అడుగుతూ ఉన్నాం, కేవలం చేనేతలకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమం దగ్గరే మీరు జాప్యం చేస్తూ ఉన్నారు. ఒకవైపు రైతన్నలు, మరోవైపు నేతన్నలు, ఈ 2 రంగాలను చంద్రబాబు ప్రభుత్వం పీడిస్తోంది. రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదు. చేనేత కార్మికులకు సరైన ఉపాధి ఉండటం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మరికొన్నాళ్లలో చేనేత అదృశ్యమయ్యే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు ఉపాధి కోసం ఇతర రంగాలకు మళ్లిపోతున్నారు. తమను ఆదుకున్న జగన్ను కాదని మోసకారి చంద్రబాబు మాయ మాటలు నమ్మి ఇప్పుడు అనుభవిస్తున్నామని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.